అనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకొని బహుశా ఈ తెలంగాణ ప్రాంతంలో 170 మీటింగ్లకు పైగా సభాధ్యక్షుడిగా ఉండి ఆనాడు కేసీఆర్కు, ప్రొఫెసర్ జయశంకర్కు, ఇప్పుడున్న కోదండరాంతో అడుగులో అడుగు వేసి తెలంగాణ సమాజంతో నడిపించిండు. తెలంగాణ సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిండు. బహుశా ప్రొఫెసర్ పురుషోత్తం గారు లైమ్ లైట్లోకి రాలేదు. కొద్ది రోజులుగా తన పనిలో తను అకాడమిక్ వర్క్ చేసుకుంటుంటూ బహుశా ఆయన యొక్క చైతన్యాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క పని విధానాన్ని గమనించిన ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తిన ఉసిపడేలా చేసిన పురుషోత్తముకు అన్యాయం జరిగిందని గుర్తించి ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీ నుంచి ఒక ఉన్నతమైన విద్యామండలిలో ఉపాధ్యక్షులుగా అపాయింట్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా నిజానికి దక్కాల్సినంత గౌరవం ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, గత ప్రభుత్వంలో కానీ ఈ మార్జినలైజ్డ్ కేటగిరీస్కు ఇంతవరకు దక్కలేదు. బహుశా గత 10 సంవత్సరాల పరిపాలన గురించి మనం మాట్లాడుకునే దానికంటే ఈ ఆపర్చునిటీస్ గురించి, ఉన్న ఛాలెంజెస్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కాబట్టి ఒక మంచి థీమ్ తీసుకొని ఒక అద్భుతమైన చర్చకు తెరలేపే విధంగా ఒక టాపిక్ తీసుకొని మిత్రుడు శ్రద్ధానందం మంచి రీసెర్చర్, వెరీ క్లోజ్ టు మీ, మంచి రీసెర్చరు, దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక డెలిబరేషన్స్కు ఒక డయాస్ ఏర్పాటు చేసి అనేకమైన డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ డిఫరెంట్ పేపర్స్ ఈ హ్యాజ్ రిసీవ్డ్. ఆ పేపర్స్ ఈ డిస్కషన్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సమ్మరైజ్ చేసి ఇందులో నుండి ఈ రిమార్క్స్ మొత్తం కూడా గవర్నమెంట్కు సబ్మిట్ చేయాల్సిందిగా నా అప్పీల్ చేసుకుంటూ నేను ఒక్క మాట మాట్లాడతా. ఈ మార్జినలైజ్డ్ కేటగిరీస్ కోసం గతంలో అగ్రవర్ణాలు అంతగా త్యాగం చేసిన సందర్భం లేదు. 200 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే ఒక సావిత్రిబాయి పూలే, ఒక జ్యోతిరావు పూలే కేవలం మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కు విద్యా అవకాశాలు ఉండాలి, ఈ విద్యా అవకాశాలతోనే అభివృద్ధి, సమాజంలో అభివృద్ధి జరగాలంటే మార్జినలైజ్డ్ కేటగిరీ వ్యక్తులు మాత్రమే అనేది గుర్తించారు. అనంతరం మళ్ళీ 1930-32లో చూసుకుంటే హైదరాబాద్ ప్రాంతంలో చాలా అణిచివేతకు గురైన మాట వాస్తవమే. ఆ అణిచివేత నుండి బయటికి రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మళ్ళీ మాట్లాడుకోవాలంటే పూనావడపడిక గురించి ఒక నిమిషం మాట్లాడుకోవాలి. మహాత్మా గాంధీ గారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకు శాసనసభలో, చట్టసభలలో రిజర్వేషన్ ఉండాలని గట్టిగా పట్టుబట్టి రిజర్వేషన్ తీసుకొచ్చిన ఒక సందర్భం. అంతకంటే ముందు భాగ్యరెడ్డి వర్మ గారిని తప్పక మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. డీటెయిల్గా మాట్లాడడానికి నాకు ఒక ఫస్ట్ సెషన్లో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇచ్చి బహుశా నేను దాని మీద డిస్కస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది, అక్కడ మాట్లాడతా. కానీ భాగ్యరెడ్డి వర్మ గారు కూడా పాతబస్తీలో ఇవాళ ఆయన పేరు మీద ఒక పాఠశాల కొనసాగుతుంది. ఆయన మొట్టమొదటిగా గుర్తించింది ఏంటంటే ఈ దళితులకు, అట్టడుగు వర్గాలకు, ఆదివాసీలకు విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని గమనించి సొంతంగా పాఠశాలలు పెట్టడమే కాదు, అనేక వేదికల మీద విద్య యొక్క ప్రాధాన్యతను 1930లో ప్రచారం చేసిన మహోన్నతమైన వ్యక్తి. అట్లా కొంత అభివృద్ధి అయిన మాట వాస్తవం. ఇవాళ మనం అందరం అభివృద్ధి కావాలంటే, మనమందరం అంటే మార్జినలైజ్డ్గా గుర్తింపబడుతున్న మనమందరం అభివృద్ధి అయితేనే దేశ జనాభాలో మనమే అధికంగా ఉన్నాము, దేశ అభివృద్ధికి మనమే భూమిక పోషిస్తాము, ఈ జాతీయ అభివృద్ధికి కూడా మన భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని, మన అభివృద్ధితోనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుందని తెలియజేసుకుంటూ ఇంకొక మాట ఏంటంటే మా ఎల్లన్న లాంటి వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. మేము అనుకున్నాం ఒక అసెంబ్లీలో మాట్లాడతారు అనుకున్నాం, ఒక శాసనసభలో ఉంటారు అనుకున్నాం, ఒక మంత్రి అవుతారు అనుకున్నాం. వారి త్యాగం అంతా మహోన్నతమైన త్యాగం ఇంకా ఈ ప్రభుత్వాలు అయితే గుర్తించలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. ఆ రోజుల్లో ఉండే పోరాటం, ఆ రోజుల్లో ఉండే త్యాగాన్ని ఇంకా పోయిన ప్రభుత్వం అంటే గుర్తించలేదు, ఈ ప్రభుత్వం అయినా భవిష్యత్తులో గుర్తించాలి.
గుర్తించాలని, అదే మాకు ఛాలెంజ్గా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.